जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम। बाबू जगजीवन राम, జగజీవనరావు గారి ఆశయాలు, జగజీవనరావు గారి ఆశయాలు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణ శాఖ కిరణ్ గౌడ్ అధ్యక్షతన ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ గంగేరి శ్రీహరి గారు, మరి ఎస్సీసీఎల్ నాయకులు రవి గారు, అలాగే చాలామంది నాయకుల మధ్యలో ఈరోజు బాబు జగజీవన్ రామ్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారు, మా నాయకుడు జగ్గారెడ్డి గారి వారి యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ వాళ్ళ తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి బాబు జగజీవన్ రామ్ ఉప ప్రధానిగా ఎన్నో ప్రధానమంత్రి లోక్సభలో ఎన్నో మంత్రిత్వ శాఖలు చేసి దేశానికే మంచి పేరు తీసుకొచ్చిన బాబు జగజీవన్ రామ్ గారు మరి ఈనాటి వరకు మనం భారతదేశంలో చెప్పుకోదగ్గ కార్యక్రమం ఎన్నో చేసి ఈరోజు భారతదేశానికి ఎంతో మంచి పేరు సంపాదించిన వ్యక్తి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. సామాజిక దార్శనికుడు, భారతదేశ ఉప ప్రధాని, ఈ దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు సుమారు 33 సంవత్సరాల కాలం పాటు కేంద్ర శాఖ మంత్రిగా అత్యున్నత పదవుల్ని అధిరోహించినటువంటి గొప్ప నేత. ఈనాటికి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక చట్టాలు అమల్లో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో బాబు జగజీవన్ రామ్ ఒక విలక్షణమైన నేతగా ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేనటువంటి సాహసాల్ని, ఉద్యమాల్ని, మరి పథకాల్ని తీసుకొచ్చినటువంటి నేతగా ఆయన మనం కొనియాడాలి. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన బాల్యం నుండే సుదీర్ఘ పోరాటం చేయడం, కేంద్ర మంత్రిగా స్వాతంత్రానంతర భారతదేశాన్ని పురోగమనంలోకి నడపడంలో ఆయన కృతనిశ్చయంతో పనిచేసి ఎంతమంది ప్రధానులు ఉంటే అంతమంది ప్రధానుల మెప్పు పొంది దేశ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్నటువంటి గొప్ప నేత బాబు జగజీవన్ రామ్. మిత్రులారా, ఈరోజు సంగారెడ్డి కేంద్రంగా మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున వారి శాఖలు, ప్రజా సంఘాల తరఫున నాయకులు, కవులు, కళాకారులుగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించి ఆయన నుండి స్ఫూర్తి తీసుకొని మరి ఈ సమాజ బాగు కోసం, సామాజిక న్యాయం కోసం, సమసమాజం అవతరించడం కోసం ఆ సమతామూర్తిని, క్రాంతివీరును స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఆయనకు ఈరోజు ఆయన నివాళి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు తెలియజేస్తూ